లోకమంతా చీకట్లో ఉంది, జనులందరూ పాపంలో ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆ ప్రియ కుమారునికి తండ్రైన దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. మనలాంటి మానవ స్వభావం ఎత్తి, మనలాంటి మానవ శరీరము దాచుకొని, మనలాంటి మానవ జీవితం జీవించాడు. ఆయన 30 సంవత్సరాలు జీవించి ఏమన్నా పాపం చేశాడా? బెర్రా నాలో పాపం ఉన్నట్టు మీరు ఎవరైనా స్థాపిస్తారా? కానీ చెప్దాం, విందాం. కొన్ని మాటలు ఎవరు చెప్తారు చెప్పండి? చెప్తారా? మీరు చెప్పగలరా? చెప్పండి. మరి చెప్పాలని చెప్పినాడు ఆయన. అందుకే పాపము లేనివాడు, శాపము లేనివాడు తండ్రి రాజ్యం చేరాలంటే సినిమా పాటల వల్ల పోము, సీరియల్ చూడటం వల్ల పోము, ఏమి అనేకమైన దుర్మార్గమైన పనులు చేయటం వల్ల పోము, ఏమి మనకు ప్రతి దినము మంచి పనులు చేసినా పోలేము. పాపం అనేది మనకు అడ్డం వస్తూనే ఉంది. మన నోటి ద్వారా కావచ్చు, మన కంటి ద్వారా మంచి పనులు చేసినా పోలేము, మంచి పనులు చేసినా కూడా పోలేము, మంచి పనులు చేయకుండా చేసినా కానీ పోలేము. ఎలాగనగా ఆయన పరిశుద్ధుడు, మనం ఆయన నమ్మితే పోతాం కదా బెర్రా. మనం పరిశుద్ధంగా జీవించాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. ఆత్మ విషయమై దినులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటున్నాను. ఆయన పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే ఆయన పని చేయాలి. ఆయన పిలిచాడు, ప్రార్థించాలి. ప్రభువా పాపినైన నన్ను క్షమించు, దినదినము బలులు అర్పించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు తానే బలి అయిపోయాడు. ఆయన శిలువ మరణం పొందాడు, మన కొరకు పాపిగా మారిపోయాడు. ఆయన శిలువ రక్తం కార్చాడు. మన తలంపు చేసిన పాపం వల్ల ఏం ధరించబడింది? ముళ్ళ కిరీటం ధరించబడింది. మన కాలు చేతులు చేసిన పాపం వల్ల ఏం ధరించబడింది? మేకులు కొట్టబడ్డాయి. మన దేహం చేసిన పాపం వల్ల ఆయన శరీరం అంతా ముళ్ళ కొల్ల చేత చీల్చబడింది. సమాధిలోనికి వెళ్ళాడు. ఆయన 3వ దినమున ఏమైనా సజీవుడిగా లేచాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వాడు రక్షింపబడు, నమ్మని వారికి శిక్ష విధించబడు. నమ్మిన మనమందరం కూడా ప్రభువు నామములో ఆయన పరిచయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నమ్మాలి, రక్షణ పొందాలి. మీరందరూ కూడా మరి అనేకుల కొరకు ప్రార్థించే వరకు ఉండాలని ప్రభువు సెలవిస్తున్నాడు. మరి ప్రభుని నమ్మండి, నిత్య జీవాన్ని పొందండి. ఇక పిల్లలు ఏమైనా బాప్తిసం లేకపోతే వారికి అందరూ కూడా రక్షణలో మరి నడిపించమని మరి ప్రభు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మీ కొరకు చిన్న ప్రార్థన.